ఆ మట్టి ఈ ప్రపంచానికి వాళ్ళ తెగువను చూపించింది. వాళ్ళ సహనం, సంయమనం, ఆ ఉద్యమం, పోరాటం అవును. గమనిస్తే ఆ ఓపిక, ఆ సహనాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే చేతిలో చాక్లెట్ లాక్కుంటే చిన్నపిల్లోడు మొదలుకొని చిన్న కష్టం వస్తే కూడా పెద్దవాళ్ళు కూడా పెడితే పెళ్లి పెట్టకపోతే దినం చేసి ఈ రోజుల్లో వాళ్ళకి ఉన్న కొంచెం ఆదరువును కూడా లాక్కుని లేకపోతే స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తే తీసుకుని వాళ్ళకి నమ్మక ద్రోహం చేయడానికి తలపడిన ఈ పాలకులు, పైగా మానసిక వేదన, ఉమ్. వారికి అవమానం, శ్మశానం, ఎడారి, ఇలాంటి ముప్పు ప్రాంతం అంటూ వాళ్ళని భయాందోళన గురి చేయటం. ఇక్కడ రాజధాని రేపో మాపో వైజాగ్ నుంచి మేము పాలిస్తాం, వైజాగ్ లో ఉంటది. కోర్టు తీర్పు ఇచ్చినా బేఖాతరు చేశారు, కోర్టులు తప్పుదారి పట్టించడానికి ట్రై చేశారు. అవును. అందులో మీరు ఇప్పుడు ప్రజలకి ఉమేష్ చంద్ర గారు ఒక మాట రక్షణగా అన్నారు చూడండి. నిలవాల్సిన పబ్లిక్ సర్వెంట్స్. ప్రస్తుత ప్రభుత్వం ఎంత క్లియర్గా హలో, ఉంది. ఇప్పుడు మీకు ఉమేష్ చంద్ర గారు కూడా ఒక మాట చెప్పారు కదా సార్, ప్రస్తుత ప్రభుత్వం ఎంత నవీన్ గారు మీ వాయిస్ సరిగ్గా రావట్లా. లో వస్తుందా సార్ నా వాయిస్? మీ వాయిస్ స్లోగా వస్తుంది. ఇప్పుడు ఓకేనా? లేదు, కొంచెం వాయిస్ పెంచాలి. ఓకే ఓకే. అంటే ఉమేష్ చంద్ర గారు కూడా ఒక అంశం చాలా క్లియర్గా చెప్పారు కదా, ప్రభుత్వం ఎంత క్లియర్గా ఉంది అనేది ఆ అఫిడవిట్లోనే పొందుపరిచారనే విషయం. అవునండి, ఎందుకంటే ఈ చట్టాలు అంత పటిష్టంగా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు తెగబడ్డాడో తెలియట్లా. అంత ఉన్మాదం ఎందుకు అర్థం అవట్లా. ఆ ప్రాంతం మీద, మనుషుల మీద, కులం మీద, అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మీదే పగబెట్టాడా అనేటువంటిది మనకు అర్థమవుతాం. ఏదైతేనో అష్ట కష్టాలకు వచ్చి అవమానాలను సహించి దాడుల్ని భరించి దారుణంగా దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసు వ్యవస్థ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళకి సమర్పించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పసిబిడ్డల, వృద్ధుల, మహిళల, రైతుల అని చూడకుండా దమనకాండ కొనసాగించారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం, అమరావతి పనులు చకచకా మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయటం, అదే సమయంలో న్యాయస్థానాల్లో గత తీర్పు, ఆ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒకే రాజధాని, అమరావతి రాజధాని అనేటువంటి తీర్పుకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటాం, మీరు సూచన చేయండి, మీరు ఆదేశాలు ఇవ్వండి, దానికి తగినట్టుగా నడుచుకుంటామని చెప్పడం అనేటువంటి ముదావాహం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ రాజధాని అమరావతి అనేటువంటిది ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబడాలని, ఆ వైపుగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుందని మనం భావించవచ్చు, ఆశపడవచ్చు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడు. ఇవాళ ఆయన తోటి ఉన్న కూటమి ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్య పార్టీలు కూడా ఆయన పూర్తిగా సహకరిస్తూ ఉన్నాయి. అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ఆయన కూడా ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ అయింది. అవును. ఇక ముందు కొత్తగా బిట్స్ లాంటి విద్యా సంస్థలు ఇక్కడ వేళ్ళు పాలు మోపుతున్నాయి. ఆల్రెడీ ఉన్న సంస్థలో పనిచేస్తున్న 2-3 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కనీసం రోడ్డు సౌకర్యం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత చేయాలో రోడ్లు కూడా తవ్వుకుపోయారు. ఇక్కడ అమరావతిలో పనులతో వేగవంతం చేయటంతో పాటు గత ప్రభుత్వ హయాంలో రూల్ ఆఫ్ లా పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్యారలల్గా భవిష్యత్తులో ఎవరన్నా అమరావతిని టచ్ చేయాలంటే ఆలోచిస్తారు. అలాగే అమరావతిని భ్రమరావతి అన్న వాళ్ళ నోళ్లు దబ్బలంతో కుట్టేయాలండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా లెగుస్తున్నాయి గొంతులు. ఆ గొంతుల్ని మొట్టమొదటిగానే నొక్కాలి. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు కొన్ని విషయాల్లో ధర్మం తప్పినా తప్పు లేదు. ఎందుకంటే అది విశాల ప్రయోజనాల కోసం, ఒక రాష్ట్ర ఆత్మగౌరవానికి సగమైన ఆ రాష్ట్ర రాజధాని, అనేక మంది, వేలాది మంది రైతుల త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ప్రజాప్రతినిధులుగా రాష్ట్రంలో అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి అనేక పదవులు చేసిన వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని, ఆ మనుషుల్ని, రాజధానిని ఎగతాళి చేశారు, వెక్కిరించారు.
అటువంటి వాళ్ళకి చెప్పుతో రైతుల పెట్టినట్టుగా సార్ రైతుల రాజ్యాన్ని పోరాటం ఫలించిందని చెప్పొచ్చు. ప్రభుత్వం మారిపోవడం, రైతుల